హాయ్ ఎవ్రీవన్. మనం పూజ చేసుకునేటప్పుడు పువ్వులు లేకపోతే పూజ చాలా ఇన్‌కంప్లీట్‌గా అనిపిస్తుంది కదా! సో, ఎందుకో చూసేద్దామా? శ్రావణ శుక్రవారం వచ్చేస్తుంది. నువ్వు గ్రోసరీస్ తేవాలి, ఫ్లవర్స్ తేవాలి, బోలెడు పనుంది తెలుసా? చాలా పనుంది. అమ్మా, శ్రావణ శుక్రవారం వస్తుందని చెప్తున్నావు. షాప్లో బిజినెస్ అవుతుంది. ఈ పనులని నాకు పెట్టకమ్మా. ఇప్పుడు ఇవేవో నువ్వు చూసుకోవన్నీ నువ్వు పడు. నేను ఇవన్నీ చేయలేకపోతున్నాను. నా వల్ల అవ్వట్లేదు. మరి గ్రోసరీస్ అంటే కొనేదో బ్లింకిట్ పెట్టేస్తాను. ఫ్లవర్స్ కి ఎలా అవుతుంది? అవి కూడా పెట్టి బ్లింకిట్లో పెట్టి ఏముంది? ఫ్రెష్ గా ఉండవు. ఫ్రెష్ గా ఫ్లవర్స్ అయితే ఫ్రెష్ గా ఉండవు. నా వల్ల అవ్వట్లేదమ్మా. అవన్నీ నువ్వు చూసుకుని నాకు కాదు. నాకు చాలా పని ఉంది. నీ పని ఉంది అంటే అయితే నీకు ఒక సొల్యూషన్ ఇస్తాను, వింటావా? నాకు ఏదైనా నువ్వు ఏ సొల్యూషన్ నువ్వు నాకు పెట్టకుండా ఖర్చు లేని సొల్యూషన్స్ ఏమైనా ఇస్తానంటే ఓకే. నువ్వే ఖర్చులు పెట్టి సొల్యూషన్స్ ఇస్తానంటే వద్దు. నాకేంటి చెప్పు. ప్రాబ్లం ఉండకూడదు నీ గురించి అని చెప్తున్నాను. మళ్ళీ డబ్బులు అవ్వకూడదు అంటే డబ్బులు అవ్వకుండా ఎలా అవుతుంది? పని చేయాలి, పని ఎలా జరుగుతుంది? అదేనమ్మా, పువ్వులు నీకేం ఫ్లవర్స్ కావాలంటున్నా అంతే కదా. ఫ్లవర్స్ అదే ఫ్లవర్స్ కి నువ్వు దానికి తగ్గ ఖర్చు పెట్టి నాకు ఎక్స్ట్రా కట్టని చెప్పు. దానికి తగ్గట్టే ఖర్చు పెడతానని చెప్తున్నాను. అలాగే ఫ్లవర్స్ కి ఖర్చు పెడతానని చెప్తున్నా. నీకు రెస్పాన్సిబిలిటీ తగ్గించా అన్నా. నువ్వు ఎంత మంచిగా మాట్లాడుతున్నావు. నువ్వు నాకు ఏదో స్కెచ్ చేసుకుని వచ్చి ఉంటుందా చెప్పు, చూద్దాం. స్కెచ్ అనేది ఇక్కడ నీకు పని తగ్గిద్దామని, నీకు బాధ్యత నుంచి ఫ్రీడమ్ ఇద్దామని చెప్పి చూస్తున్నాను. నువ్వేమో ప్రధానికి స్కెచ్ ఇది అని అంటావు నా గురించి. అలాగా ఇగో ఫ్లవర్స్ ఉన్నాయి కదా. ఏం ఫ్లవర్స్? సిల్వర్ ఫ్లవర్స్. సిల్వర్ ఫ్లవర్స్ తీసుకుందాం. సో అలాంటప్పుడు మన దగ్గర ఎలాగా ప్లాన్స్ ఉన్నాయి కదా, అవి కొన్ని సో మేనేజ్ చేసేయచ్చు. ఏమంటావు? సిల్వర్ ఫ్లవర్స్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు స్వాతి? మొన్న ఏమో అష్టలక్ష్మి చెంబు కావాలనో, నిన్నేమో కుందులు కావాలనో, ఇవాళ సిల్వర్ ఫ్లవర్స్. ఇగో అష్టలక్ష్మి చెంబు నాది, ఫ్లవర్స్ అయితే నీ అకౌంట్ లో నేను పూజ చేస్తానా ఫ్లవర్స్ పెట్టుకుని? మరి నీ గురించి ఆలోచించి చెప్తున్నా, నీకు అర్థం కావట్లేదు. అమ్మ తల్లి, నువ్వు నాకే బాధ్యత తగ్గించొద్దు. నువ్వు ఏదో పడు, నాకు ఫ్లవర్స్ వద్దు. సిల్వర్ ఫ్లవర్స్ తీసుకో. ఎందుకంటే సిల్వర్ ఫ్లవర్స్ పెట్టావు అనుకో, నువ్వు పూజా రూమ్ డెకరేట్ చేసినప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఫ్లవర్స్ తో అయితే. సో ఫ్లవర్స్ పెట్టినప్పుడు వాడిపోతాయి కదా. అదే సిల్వర్ ఫ్లవర్స్ పెట్టావు అనుకో, డే అంతా కూడా ఫుల్ అందంగా కనిపిస్తుంది. నీ మనసు ప్లెజెంట్ గా ఉంటుంది. అంటే సిల్వర్ ఫ్లవర్ పెట్టేసి నార్మల్ ఫ్లవర్స్ కొనక్కర్లేదు ఇంకా. మరి మన చెట్లు ఉన్నాయి కదా, అవి కొంచెం అన్నమాట, అవి మేనేజ్ చేస్తాను. నార్మల్ ఫ్లవర్స్ కంపల్సరీ పెట్టాలి, పెట్టకపోతే ఎలా అవుతుంది? బికాస్ మన భక్తిని ఎలా ప్రూవ్ చేస్తున్నాం? ఫ్లవర్ రూపంలో ప్రూవ్ చేస్తున్నాం. సో నార్మల్ ఫ్లవర్స్ ఎందుకు పెడతాము? మనం మనసు అలా వికసిస్తుంది అనమాట దేవుడు. అంటే ఇప్పుడు నేను మరి గురించి సిల్వర్ ఫ్లవర్స్ అంటే ఫ్రెష్ ఫ్లవర్స్ ఏమో గెస్ట్ అనుకో, సిల్వర్ ఫ్లవర్స్ అనుకో ఫ్యామిలీ మెంబర్ అనుకో. అంటే మరి నేను ఇంకా మార్కెట్కి వెళ్ళక్కర్లేదు ఫ్లవర్స్ కోసం. మొక్కలతో ఫ్రెష్ ఫ్లవర్స్ సిల్వర్ ఫ్లవర్స్ రెండు కలిపి మేనేజ్ చేసేస్తాను. సిల్వర్ ఫ్లవర్స్ గోల్డ్ వెరైటీ ఉంది, చూపిస్తాను చూడు. నువ్వు నా ఫ్లవర్స్ వెరైటీస్ చూపించబెట్టి షాప్ లో నేను కూడా ఉంటున్నా కదా, నాకు తెలిసి ఏమున్నాయా. మన దగ్గర ఎలా ఉంటాయో చూపిస్తాను. మనకి ఎలా ఏం బాగుంటాయి కూడా చెప్తాను. ఇక నేను చూడు ఇవి. అలాగే ఏవో చిన్న చిన్న ఉంటాయి కదా, అలాంటివి ఒక 4 or 5 తీసుకుని అలాగే దేవుడి గారిని బాగా డెకరేట్ చేయి. పర్వాలేదు, చాలు. మంచిగా డెకరేట్ చేసి మంచిగా కనిపిస్తాడు దేవుడు. అలాగే హ్యాపీగా ఉంటుంది. అయితే మన చెట్లు ఉన్నాయి కదా, ఆ పూలు తీసుకుని మంచిగా గ్రాండ్ గా డెకరేట్ చెయ్యి. పూజకి ఎప్పుడు రెగ్యులర్ గా పెట్టిన అయితే అవ్వదు కదా, అందుకే నీకు ఎక్స్ట్రా ఫ్లవర్స్ అడిగాను తీసుకురమ్మని. అలాగే సరేలే. ఏంటి ఇప్పుడు ఇది అంతనే ఈ స్కెచ్ అంతా ఇప్పుడు నాకు ఆ ఫ్లవర్స్ కొనేయాలి అంతే కదా? లేదు, నాకు తెలుసు నువ్వు వచ్చి విషు అని నెమ్మది మాట్లాడమంటే అయిపోయి నాకు ఏదో అయిపోయింది అంతే. నాకు తెలుసు నీ గురించి ఆలోచించి చెప్తున్నా, నా గురించి కాదు ఇది. నా గురించి నాకేమవుద్ది? నీకు బర్డెన్ తగ్గిద్దామని. అలా అర్థమైందా? సర్లే, మరి ఇంకేది చెప్పినా ఇంక ఎలా స్కెచ్లు ఉంటూనే ఉంటాయి కదా. సర్లే, కానీ ఏదో మరి ఈ సిల్వర్ రేట్ కూడా ఇయర్ అని ఇయర్ పెరుగుతుంది. ఏదో ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకుని మరి ఏం చేస్తావు? కానీ ఎక్కువ వద్దు, చెప్పినట్టు ఒక లిమిటెడ్ గా తీసుకున్నాం. మొత్తం పట్టుకెళ్ళి ఒక స్టాక్ అంతా లిమిటెడ్ గా మనకి సరిపడా తీసుకుంటారు. అలాగే అలాగే. కానీ సో మీరు కూడా సిల్వర్ ఫ్లవర్స్ కావాలి అంటే రండి మన దగ్గరికి తప్పకుండా. సో మీ ఇంట్లో కూడా ఒక పర్మనెంట్ ఫ్యామిలీ మెంబర్ని తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళండి. ఫ్లవర్స్ ని పెట్టి దేవుడికి అర్పించండి. ఓకే, మన దగ్గర చాలా కలెక్షన్ ఉంది, ఫ్లవర్స్ కలెక్షన్ చూసారు కదా ఆల్రెడీ. ఇప్పుడు నా స్వాతి చెప్పినట్టు
అంటే చెప్పినట్టు కాదు, తను స్కెచ్ చేసినట్టు మీరు కూడా మీ హస్బెండ్ స్కెచ్ చేసి సిల్వర్ ఫ్లవర్స్ కొనుక్కోండి, మీ పూజ గదిని మరింత అందంగా డెకరేట్ చేసుకోండి. సో మీరు తప్పకుండా అయితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. సో వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? సో మీరందరూ తప్పకుండా విశ్వాస్ సిల్వర్ ప్యాలెస్ని విజిట్ చేయండి. శ్రావణ మాసాన్ని మరింత అద్భుతంగా జరుపుకోండి. మరింత అందంగా మీ పూజ గదిని డెకరేట్ చేసుకోండి. మన దగ్గరికి అయితే రండి. థ్యాంక్ యూ. మీ నమ్మకం మా గర్వం. విశ్వాస్ సిల్వర్ ప్యాలెస్, మా కుటుంబం నుంచి మీ కుటుంబానికి.